తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్ళీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం.